హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ సినిమా చూద్దాం. ఇది యాక్షన్ సినిమా. ఒక్కో సీన్ కూడా సూపర్ గా ఉంటుంది. వన్ లైనర్ చెప్పి స్టోరీని స్పాయిల్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఈ సినిమా పేరు ద ప్రిన్సెస్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అందమైన రాజ్యాన్ని చూపించారు. ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుకు ఇద్దరు కూతుర్లు. ఈమెనే రాజు యొక్క పెద్ద కూతురు. ఈ సినిమా హీరోయిన్ ఈమెనే. రాజుకు ఇద్దరు కూతుర్లే కావడంతో నాకంటూ ఒక కొడుకు లేకుండా పోయాడే అని చాలా బాధపడేవాడు. తన తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి వారసుడు లేడే అని లోలోన మదన పడుతూ ఉన్నాడు. ఇంకోవైపు హీరోయిన్ చూపిస్తే ఆమె యుద్ధ విద్యలు బాగా నేర్చుకుంటోంది. తండ్రి తర్వాత ఈ రాజ్యాన్ని తానే పాలించాలని అనుకుంటోంది. అందువల్ల లిన్ అనే మాస్టర్ దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటోంది. ఒక్కో ఆయుధాన్ని ఎలా ఉపయోగించి యుద్ధం చేయాలో ఈ మాస్టర్ బాగా నేర్పించింది. యుద్ధ విద్యలే కాదు, ప్రజలను ఎలా బాగా చూసుకోవాలని హీరోయిన్ ఆలోచిస్తుంటుంది. పెద్ద పెద్ద తత్వవేత్తలు రాసిన చాలా పుస్తకాలు చదివింది. రాజకీయ తంత్రాలు, యుద్ధ విద్యలు, సుపరిపాలన అనే అంశాల్లో ఆరితేరింది. మరి రాజేమనుకుంటున్నాడంటే అమ్మాయిలంటే ఇంటికే పరిమితం కావాలి, ఇంటిని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే తప్ప వారు ఇంకేం చేయలేరన్న ఫీలింగ్ లో ఉంటాడు. ఒక పురుషుడు మాత్రమే రాజ్యాన్ని పాలించే శక్తి కలిగి ఉంటాడనేది ఆయన నమ్మకం. అందువల్ల ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాజుకు నమ్మకస్తుడైన ఒక మంత్రి ఉంటాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు జూలియస్. అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తే అతడే తన రాజ్యాన్ని చూసుకుంటాడని రాజు అనుకున్నాడు. ఎందుకంటే జూలియస్ ఒక వీరుడు. అతనికి జాలి దయ లేదు. శత్రువులను చాలా దారుణంగా చంపుతుంటాడు. ఈ రాజ్యాన్ని పాలించడానికి సరైన వాడు అతడే అని అనుకుంటాడు. ఈ విషయం జూలియస్ కు తెలిసి చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే కూలీగా ఉన్న అతడు రాజు అయితే సంతోషమే కదా, కాబోయే రాజు తానేనని ఊహల్లో తేలియాడుతుంటాడు. ఇంకోవైపు ఈ విషయం హీరోయిన్ కు తెలిసి చాలా బాధపడుతుంటుంది. జూలియస్ ను పెళ్లి చేసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న తర్వాత తానే ఈ రాజ్యాన్ని పాలించాలని అనుకుంది. కానీ మా నాన్న ఇలా చేశాడే అని బాధపడేది. సీన్ కట్ చేస్తే జూలియస్ కు హీరోయిన్ కు రాజు నిశ్చితార్థం ఏర్పాటు చేశాడు. పెళ్లి జరిగిన తర్వాత అతనికి పాలన అప్పగించాలని అనుకున్నాడు. కానీ ఆ వేడుకలో హీరోయిన్ తెగేసి చెప్పింది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. ఈ సంఘటనతో అక్కడున్న జనమంతా షాక్ అయ్యారు. అందువల్ల హీరోయిన్ పై రాజా కూడా కోప్పడ్డాడు. నేను రాజ్యం కోసం ఎంతో మంచి నిర్ణయం తీసుకున్నాను, ఈమె ఇలా చేసిందేంటి అనుకున్నాడు. ఎందుకు ఇలా చేసింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. కానీ అందరికంటే పెద్దగా షాక్ అయింది జూలియసే. ఎందుకంటే రాత్రికి రాత్రే రాజు అవుదామని అనుకుంటే ఇలా అయిందేంటి అనుకున్నాడు. హీరోయిన్ ను గాని పెళ్లి చేసుకోకపోతే ఇతడు రాజు కాలేడు. అందువల్ల ఇతనికి హీరోయిన్ పై చాలా కోపం వచ్చింది. సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత చూపించారు. హీరోయిన్ చాలా మత్తులో పడుకుని ఇప్పుడే లైట్ గా కళ్ళు తెరుస్తోంది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. ఆమె చేతులకు సంకెళ్ళు వేరే ఉన్నాయి. ఇంతకీ నాకేం జరిగిందిరా అని ఆలోచిస్తోంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇద్దరు సోల్జర్స్ ఆమె దగ్గరకు వచ్చి ఫోర్స్ చేసి మత్తు మందిచ్చారు. ఆమెను పడుకోబెట్టి రూమ్ లో పడేశారు. ఇదంతా గుర్తుకు రాగానే నన్ను ఎందుకిలా చేశారు అనుకుంది. సరే, ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేయదు, ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంది. తన తెలివిని ఉపయోగించి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉందా అని వెతికింది. అప్పుడు అక్కడ ఒక కిటికీ లాంటిది ఉంది. అక్కడ నుంచి దూకి తప్పించుకుందామని చూస్తే ఈ అంతఃపురం చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి దూకానంటే చనిపోతా అనుకుంది. సరే, ఇంకా ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తోంది. అప్పుడు ఆమె రూమ్ కు ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైంది. ఏమీ తెలియనట్లు వెళ్లి తన బెడ్ లో పడుకుంది. అప్పుడు ఆ రూమ్ కు ఇద్దరు సోల్జర్స్ వచ్చారు. వీళ్ళే ఇంతకు ముందు ఈమెకు మత్తిచ్చి ఈ రూమ్ లో పడుకోబెట్టారు. వచ్చిన వాళ్ళు ఆమెను తప్పుగా చూస్తూ దగ్గరగా వస్తున్నారు. అప్పుడు హీరోయిన్ సడన్ గా కళ్ళు తెరిచి తలతోనే ఒకటి తలను ఢీకొట్టింది. అప్పుడు వాడు కింద పడిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ కిందకి దిగి ఈ రోజు వీళ్ళ అంతు చూడాలి అనుకుంది. తన చేతులకు వేసిన సంఖ్యలను గాజులు తీసేసినట్లు తీసేయడానికి ప్రయత్నించింది. కానీ అవి అస్సలు రావట్లేదు. వెంటనే ఇక ఏమీ ఆలోచించకుండా తన బొటలను వేలును విరుగ్గొట్టుకుంది. అప్పుడు నొప్పిని భరించలేక బాగా అరిచింది. ఆ తర్వాత తన చేతికి ఉన్న సంఖ్యలను విప్పుకుంది. యాక్చువల్ గా ఈమెకున్న తెలివిలో ఇది ఒక చిన్న అంశం మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా ఉంటుంది. ఇక తన చేతికి ఉన్న సంఖ్యలతోనే ఆ ఇద్దరు సోల్జర్లను బాగా కొడుతోంది. ఆంబోతుల్లో ఉన్న ఇద్దరు సోల్జర్స్ హీరోయిన్ ను తట్టుకోలేకపోతున్నారు. ఆ తర్వాత తన జడలో ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్ తీసి ఒకటి కన్నులో పొడిచింది. పొడిచి చంపేసింది. ఇదంతా చూసి ఇంకొక
ఒకడు షాక్ అయిపోయాడు. ఏంట్రా నాతోనే తలపడతావా అని వాణ్ణి పిచ్చ కొట్టుడు కొట్టింది. ఆ తర్వాత రౌండ్ గా తిరిగి ఒక్క తన్ను తన్నింది. ఆ సోల్జర్ కిటికీ గుండా ఎగిరిపోయి కింద పడ్డాడు. వాణ్ణి కూడా చంపేసింది. అప్పుడు హీరోయిన్ ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతోంది అని అనుకుంటోంది. అదే టైంలో ఇంకో సోల్జర్ ఏదో శబ్దం వినిపిస్తోంది ఏంటి అని వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న సుత్తి తీసుకుంది. తలుపు వెనకే దాక్కుంది. వాడు రాగానే వాని కథ ముగించింది. సుత్తి తీసి అతని ఛాతీపై గట్టిగా కొట్టింది. బిడ్డ అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేసింది కదా, ఈ డెడ్ బాడీస్ ను వేరే ఎవరు చూడకూడదని లాక్కెళ్లి ఒక చోట పెట్టింది. అసలు ఈ అంతఃపురంలో ఏం జరుగుతోంది అని ఆలోచించుకుంటూనే తన ఇంకో చేతికి ఉన్న సంఖ్యలను విప్పుకుంది. ఇప్పుడు హీరోయిన్ తన బాత్రూమ్ లో ఉన్న కిటికీలను తెరిచింది. ఇంతకీ బయట ఏం జరుగుతోంది అని ఆ కిటికీ గుండా చూసింది. ఆ సీన్ చూసి ఆమె కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. ఇంతకీ బయట అంతగా ఏం జరుగుతుందిరా అని చూస్తే రాజు ఉంటాడు కదా, అతని చేతులకు సంకెళ్లు వేసి కోట బయట మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇదంతా చూసి హీరోయిన్ గుండె పగిలిపోయింది. హీరోయిన్ వాళ్ళ నాన్ననే కాదు, వాళ్ళ అమ్మను తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలకు కూడా సంకెళ్లు వేసి మోకాళ్లపై నిలబెట్టారు. అప్పుడే అక్కడికి జూలియస్ వచ్చాడు. అతనితో పాటు మొయిరా అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆమె అతని గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్ గా ఈమెనే ఇతడు ప్రేమిస్తున్నాడు, కానీ రాజ్యం కోసం హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు రాజు జూలియస్ ను చూస్తూ ఎందుకురా ఇలా చేస్తున్నావు, మీ నాన్న నాకు ఎంత నమ్మకస్తుడో తెలుసా, అతడు చాలా మంచివాడు, అతని కడుపున నువ్వెలా పుట్టావురా అంటుంటాడు. ఈ దేశాన్ని పాలించడానికి సరైన వ్యక్తి నువ్వే అని నేను నమ్మాను, కానీ నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా అని చాలా బాధగా అడుగుతున్నాడు. అప్పుడు ఆ విలను నువ్వు మా నాన్న ఒక్కటే, ఎప్పుడు చూడు దేశంలోనే ఉంటూ ఎవరితోనూ పోరాడకుండా శాంతి శాంతి అని అంటుంటారు. యాక్చువల్ గా మీరు వీక్ పర్సన్స్, అది దాచుకోవడానికి శాంతి అనే జపం జపిస్తుంటారు అని అంటున్నాడు. నాలాంటి ఒక ధైర్యవంతుడే ఈ దేశానికి అవసరం. వేరే దేశానికి చెందిన వాళ్ళను మనం బానిసలుగా చేసుకోవాలి, కానీ అదంతా వదిలేసి ఎవరైనా ఈ దేశానికి వచ్చి బతకొచ్చు అనేటట్లు నువ్వు సెట్ చేశావు. అందువల్లే నీపై చాలా రోజులుగా నాకు కోపం ఉంది. నువ్వు ఈ దేశాన్ని పాలించడానికి అర్హత లేని వాడివి అని జూలియస్ తిడుతున్నాడు. ఆ మాటలు విని రాజు చాలా బాధపడ్డాడు. నా కూతురు ఈ రాజ్యాన్ని పాలించాలని అన్ని విద్యలు నేర్చుకుంది, కానీ నా కూతుర్ని నమ్మకుండా వీణ్ణి నమ్మానే, నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే అనుకుంటున్నాడు. కానీ ఇదంతా పట్టించుకుని జూలియస్ రే వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయండ్రా అన్నాడు. ఇదంతా పైనుంచి చూస్తున్న హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. నేను జూలియస్ ను పెళ్లి చేసుకున్నానని చెప్పాను కదా, అందువల్లే ఇలా జరిగిందా అనుకుంటోంది. ఇక వీణ్ణి ఊరికే వదలకూడదు, దీనంతటికి ముగింపు పలకాలై అనుకుంది. అప్పుడు ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించింది. అయ్యయ్యో ఎవరో వస్తున్నారే అని బాత్ టబ్ లో దాక్కుంది. నీటిలో ఊపిరి బిగబట్టింది. అప్పుడు ముఖానికి పూర్తిగా మాస్క్ ఉన్న ఒక సోల్జర్ వచ్చాడు. అతడు మాస్క్ వేసుకున్నాడు కదా, అందువల్ల అతనికి కరెక్ట్ గా కనిపించట్లేదు. నీటిలో ఉన్న హీరోయిన్ ను చూడలేకపోయాడు. సరే వచ్చిన పని చూద్దామని అక్కడ వంటరెలకు పోశాడు. ఇక వెళ్లిపోతున్నాడు. అతడు వెళ్లిన తర్వాతే నీటిలోంచి హీరోయిన్ బయటకు వచ్చి ఊపిరి తీసుకుంది. ఆ తర్వాత తను తన రూమ్ కు వెళ్లాలని బాత్రూమ్ నుంచి బయటకు వస్తోంది. సైలెంట్ గా శబ్దమే చేయకుండా తన బెడ్రూమ్ కు వెళ్తోంది. అప్పుడు సడన్ గా ఆ సోల్జర్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడు ఒక్క చేత్తో హీరోయిన్ గొంతు పట్టుకుని పైకి లేపాడు. అప్పుడు హీరోయిన్ అతని ముఖంపై కొట్టింది. అప్పుడు అతడు నొప్పిని తట్టుకోలేక హీరోయిన్ వదిలేశాడు. ఇక అతన్ని చూసి వీణ్ణి ఊరికే వదలకూడదనుకుంది. ఎగిరెగిరి తంతోంది. ఆమె ఎంత కొట్టినా కూడా వానికి కొంచెం కూడా దెబ్బలు తగలట్లే. వాడు చూస్తే మాంసపు కొండలాగా ఉన్నాడు. ఇక చేయాల్సింది చేస్తా అని అతని మెయిన్ పాయింట్ లో తన్నింది. కానీ అక్కడ కూడా వాడు ఏదో షీల్డ్ పెట్టుకున్నట్లున్నాడు. అతనికి కొంచెం కూడా నొప్పి పెట్టలేదు. ఇదంతా చూసిన హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. వెంటనే గోడపై నడవడం స్టార్ట్ చేసింది. వాడి భుజాలపై కూర్చుంది. అతని ముఖానికి తగిలించి ఉన్న మాస్క్ ను తిప్పి తిప్పి బయటకు తీసింది. ఆ మాస్క్ కు ఉన్న కొమ్ములతోనే వాడిని పొడిచింది. ఆ కవచాన్ని చూసినప్పుడు హీరోయిన్ కు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. యాక్చువల్ గా హీరోయిన్ కు ఆమె మాస్టర్ అయిన లిన్నే కదా యుద్ధ విద్యలు నేర్పేది. ఒకానొక సమయంలో యుద్ధం నేర్పించేటప్పుడు హీరోయిన్ కు ఇలాంటి మాస్కే వేసింది. అప్పుడు ఆ లిన్ ఏం చెప్పిందంటే, ఒక యోధుడు ఎప్పుడూ కూడా దేశం మంచి కోసమే యుద్ధం చేస్తాడు. అలా చెప్తున్న క్రమంలోనే అక్కడికి ఆ దేశం యొక్క మహారాణి వచ్చింది. అదే హీరోయిన్ యొక్క తల్లి. మాస్టర్ ను చూస్తూ, ఒక అమ్మాయికి ఎందుకు యుద్ధం నేర్పిస్తున్నారు మాస్టర్, మీరు మన దేశం యొక్క కళలు నేర్పించాలి, మిమ్మల్ని నియమించింది అందుకే కదా, కానీ ఒక కుర్రాడిలాగా దానికి
యుద్ధ విద్యలు నేర్పుతున్నారేంటి అంటోంది. కానీ అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఒక అమ్మాయి సంప్రదాయాలు సంస్కృతులు ఎలా నేర్చుకోవాలో యుద్ధం కూడా అలాగే నేర్చుకోవాలని లిన్ చెప్పింది. ప్రస్తుతానికి వస్తే మొదట్లో ఒక సోల్జర్ ను తన్ని నీటిలో పడేలా చేసింది కదా హీరోయిన్. అతని డెడ్ బాడీని కొంతమంది సైనికులు కనిపెట్టారు. ఆ డెడ్ బాడీని జూలియస్ కు చూపించి ఇతన్నెవరో చంపారు బాస్ అని చెప్పారు. వెంటనే అతడు అప్రమత్తమయ్యాడు. ఓహో ఇది ఆమె పనేనా అనుకున్నాడు. వెంటనే తనకు నమ్మకస్తుడైన సేనాధిపతిని పిలిచాడు. ఇదిగో చూడయ్యా, ఆమె వల్ల నాకు ఎలాంటి సమస్య రాకూడదు. అంతేకాదు ఈ కోటను వదిలి కూడా ఆమె వెళ్ళకూడదు. దానికి నీదే బాధ్యత అని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ అయిన మొయిరాని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సేనాధిపతి ఏం చేశాడంటే ఈ కోట నుంచి బయటకు వెళ్లే గేటు దగ్గర ఒక కాపలాదారుడు ఉన్నాడు. అతన్ని పిలిచి హీరోయిన్ తప్పించుకోవాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. అందువల్ల ఇక్కడ నుంచి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అంతేకాదు హీరోయిన్ ను చూసుకోవడానికి పైకి 2 సోల్జర్స్ ను పంపు అని చెప్పాడు. ఇంకోవైపు హీరోయిన్ ఎవరికీ తెలియకుండా రూమ్ లో దాక్కుంది. అప్పుడు తను వేసుకున్న డ్రెస్ టైట్ గా ఉందని చింపుతోంది. ఫైట్ చేసేటప్పుడు ఆమెకు అక్కడక్కడ గాయాలయ్యాయి. ఆ గాయాలకు ఈ క్లాత్ తో కట్లు కట్టుకుంది. అప్పుడు సడన్ గా రూమ్ లోకి 2 సోల్జర్స్ వచ్చారు. ఒక ఈట తీసి వచ్చిన వాడిని పొడిచింది. అంతే, వాడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక బెల్ట్ తీసి ఇంకో సోల్జర్ ను కట్టేసింది. ఇప్పుడు వాడికి బాణం చూపిస్తూ నిజం చెప్పు, ఆ జూలియస్ ఏం చేస్తున్నాడు, ఏం ప్లాన్ వేసుకున్నాడో చెప్పు అని అంటోంది. కానీ వాడు మాత్రం అసలు భయపడట్లేదు. నువ్వు ఒక ఆడదానివి, నీకు ఈ బాణాలు వేయడం తెలుసా అంటున్నాడు. అప్పుడు చాలా కోపం వచ్చిన హీరోయిన్ సడన్ గా ఒక బాణం వేసింది. అప్పుడు కూడా వాడు తగ్గకుండా హీరోయిన్ ను చాలా హీనంగా తిడుతున్నాడు. అంతే, ఆమెకు బాగా కోపం వచ్చి వాడి కథ ముగించింది. ఆ తర్వాత హీరోయిన్ ఇక్కడే ఉంటే బాగుండదని రహస్య దారుగుండా అంటే సొరంగం నుంచి వెళ్తోంది. రాజుకు రాజ కుటుంబీకులకు అక్కడున్న రహస్య మార్గాలు తెలుసు. తన రూమ్ కు వెళ్ళడానికి ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించుకుని వెళ్తోంది. అంతఃపురంలో ఉన్న డైనింగ్ హాల్ ను దాటుకుని వెళ్తేనే తన రూమ్ కు వెళ్ళగలదు. డైనింగ్ రూమ్ కు వెళ్తే అక్కడున్న సోల్జర్స్ ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కొట్టేస్తున్నారు. ఇక కొందరైతే తమకు నచ్చిన వంటకాలు చేసుకుని తింటున్నారు. వాళ్ళకెవరికీ కనిపించకుండా తన రూమ్ కు వెళ్తోంది. అక్కడికి వచ్చాక బెడ్ కింద దాచిపెట్టిన ఒక కత్తిని తీసింది. ఈ కత్తిని చూడగానే హీరోయిన్ కు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. మాస్టర్ లిన్ ఆమెకు యుద్ధ విద్యను నేర్పించేటప్పుడు ఆమె తరచుగా చెప్పే ఒక మాట ఏంటంటే మనసును ఏకాగ్రతలో పెట్టుకుని మంచి విషయం కోసం పోరాడాలి అని ఆమె చెప్పేది. అలా చెప్తున్న క్రమంలోనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు వేరెవరో కాదు, ఆ దేశం యొక్క సలహాదారుడు. ఇతనికే ఈ మాస్టర్ కూడా యుద్ధం ఎలా చేయాలో నేర్పించింది. ఇప్పుడు అతడు మాస్టర్ ఇద్దరు కలిసి హీరోయిన్ తో పోరాడుతున్నారు. అప్పుడు హీరోయిన్ ఒకవైపు సలహాదారుడితో ఇంకోవైపు మాస్టర్ తో పోరాడుతూ తన బెస్ట్ ఇచ్చింది. ఆమె ఫైట్ ను చూసిన ఆ సలహాదారుడు మీరు మంచి రాణి అవుతారు అని చెప్పాడు. అంతేకాదు ఒక స్ట్రాంగ్ కత్తి కూడా ఇచ్చాడు. ఆ కత్తిని చూడగానే ఇప్పుడు హీరోయిన్ కు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. ఆ కత్తి తీసుకుని హీరోయిన్ ఇంకో రహస్య మార్గం గుండా వెళ్తోంది. విలన్ అతని గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. రంధ్రం గుండా వాళ్ళను చూసింది. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఈ అమాయకుడైన రాజుని ఎదురించి అతని నుంచి రాజ్యాన్ని తీసుకోవచ్చు కదా, అది వదిలేసి రాకుమారిని పెళ్లి చేసుకుని ఈ రాజ్యాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు ఎందుకు అని అడిగింది. అప్పుడు అతడేమంటున్నాడంటే నేను రాజుగా పాలన చేసేటప్పుడు నువ్వు ఈ మార్గంలోనే రాజు అయ్యావు కదా అని ఎవరు ప్రశ్నించకూడదు. అందుకు ఏకైక మార్గం ఏంటంటే రాజు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే నేను అధికారికంగా పాలన చేయగలను. అందువల్లే హీరోయిన్ పెళ్లికి ఒప్పుకోకుండా కూడా ఫోర్స్ చేసి ఆమెను ఒప్పించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఆమెను పెళ్లి చేసుకుంటేనే ఈ దేశం యొక్క కిరీటం నా తలకు చేరుతుంది అంటున్నాడు. ఆ మాటలు విన్న అతని గర్ల్ ఫ్రెండ్ టక్కున అతన్ని కిస్ చేసింది. ఇదంతా చూస్తున్న హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఓహో, ఇందుకోసమే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? సరే, ఇక ఆలస్యం చేయొద్దు. ఈ కత్తితో వీన్ని పొడిచి చంపుదామని వెయిట్ చేస్తోంది. అప్పుడు ఒక సోల్జర్ వచ్చి రాజు మీతో మాట్లాడతాడట అని పిలిచాడు. అప్పుడు రాజు ఈ విలన్ ను చూడగానే రే జూలియస్, నువ్వు ఇలా చేసి ఉండకూడదు. మీ నాన్న బంగారం లాంటి మనిషి, కానీ నువ్వు మాత్రం ఇంత హీనంగా ఎందుకురా ప్రవర్తిస్తున్నావు? ఇది న్యాయం కాదురా అంటున్నాడు. అప్పుడు విలన్ ఏంటి, నేను హీనంగా నడుచుకుంటున్నానా? మీరే మొదట మీ కూతురును నాకిచ్చి పెళ్లి చేస్తానని అన్నారు. అందువల్ల లీగల్ గా నీ కూతురును పెళ్లి చేసుకుని నేను ఈ దేశానికి రాజునవుతా అంటున్నాడు. అప్పటి వరకు నువ్వు జైల్లోనే ఉండరా అని జైలుకు పంపించాడు. ఇంకోవైపు హీరోయిన్ ను చూపించారు. ఆమె రహస్య మార్గంలో వెళ్తోంది కదా, ఇప్పుడు ఎండుకు వచ్చింది. అక్కడ చూస్తే చిన్న రంధ్రం లాగా ఉంది. దాని గుండానే ఆమె బయట
బయటకు రావాలి. ఆ రంధ్రంలో తలపెట్టి చూస్తే 2 కాళ్ళు కనిపించాయి. అది చూస్తే అలంకారానికి సెట్ చేసిన సోల్జర్ బొమ్మలాగా ఉంది. ఇది బొమ్మే కదా అని ఆ కాళ్ళ సందుల్లోంచి బయటకు వస్తోంది. అప్పుడే ఆమెకు తెలిసింది అది అలంకారం కోసం సెట్ చేసిన బొమ్మ కాదు, నిజమైన సోల్జర్ అని. ఇప్పుడు హీరోయిన్ కు ఇనుప కవచాలు వేసుకున్న ఆ సోల్జర్ కు ఫైట్ జరుగుతోంది. అతని నుంచి హీరోయిన్ ఎంతో తప్పించుకోవాలని చూస్తోంది. అంతేకాదు తన కత్తి తీసి ఆ సోల్జర్ ను అటాక్ చేసింది. కానీ వాడికి మాత్రం ఎలాంటి గాయం కావట్లేదు, ఎందుకంటే వాడి శరీరం అంతా ఇనుప కవచం కవర్ చేసింది. అందువల్ల ఈజీగా అటాక్ చేసి వానితో గెలవలేకపోతోంది. అప్పుడే హీరోయిన్ ఆ కవచంలో ఉన్న చిన్న రంధ్రాన్ని చూసింది. అంతే, ఇక కత్తి తీసి ఆ రంధ్రంలో గుచ్చింది. అప్పుడు ఆ సోల్జర్ నొప్పితో అరుస్తున్నాడు. అప్పుడు టక్కున అక్కడ ఉన్న నూనె తీసి ఆ కవచం ఉన్న వాడిపై పోసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కొవ్వొత్తి తీసి వాడిపై వేసింది. అప్పుడు మంటలు అంటుకున్నాయి. అతడు కాలుతుండగానే స్లిప్ అయిపోయి కిటికీ గుండా కింద పడ్డాడు. అతడు పైనుంచి చాలా మంది సోల్జర్స్ ఉన్న చోట పడ్డాడు. ఇంతకు ముందు ఒక సేనాధిపతికి చెప్పారు కదా, ఆమెను నువ్వు పట్టుకో, ఆమె వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పారు కదా. అతన్ని కలిసిన లేడీ విలన్, రేయ్ నీకు ఒక్క పని చెప్తే అది కూడా సరిగా చేయవా, నువ్వు ఉండి ఎందుకురా అని అతని గొంతు పిసికి చంపేసింది. ఈ లేడీ విలన్ కూడా మామూలుది కాదు. ఆ తర్వాత తన మనుషులను, విలన్ యొక్క మనుషులను పిలిచి ఈ కోటలోనే హీరోయిన్ దాక్కుని ఉంది, అందువల్ల ఎలాగైనా చేసి ఆమెను పట్టుకోండి అని పంపించింది. కొంచెం సేపట్లోనే ఆ లేడీ విలన్ పంపించిన మనుషులంతా హీరోయిన్ ను చుట్టుముడుతున్నారు. ఇక ఆమెను పట్టుకోవడానికి అంతా వస్తుంటే తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని తెంపి ఆ ముత్యాలను కింద పడేసింది. ఆమెను పట్టుకోవడానికి వస్తున్న వాళ్ళు వాటిని తొక్కి కింద పడుతున్నారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ చాలా మంది ఆమెను పట్టుకోవడానికి వస్తున్నారు. వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఎలా తప్పించుకోవాలరా అని ఆలోచిస్తుంది. అప్పుడు కిటికీ దగ్గర ఒక తాడు లాంటిది వేలాడుతోంది. అది చూడగానే ఆమెకు ఐడియా వచ్చింది. వెంటనే ఆ స్క్రీన్ ను పట్టుకుని బయటకు వెళ్ళింది. ఆ తర్వాత ఒక కిటికీ గుండా ఇంకో ఫ్లోర్ కు వచ్చింది. అందువల్ల కొంచెం సేపు ఈమెకు టైం దొరికింది. కానీ ఫైట్ చేయడం వల్ల ఆమె శరీరంపై చాలా గాయాలయ్యాయి. ఆ గాయాలకు కట్లు కట్టుకుంటోంది. అప్పుడు సడన్ గా ఆ రూమ్ లోకి ఎవరో వచ్చారు. చూస్తే అలా వచ్చింది వేరెవరో కాదు, హీరోయిన్ యొక్క మాస్టర్ లిన్. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీ అమ్మా నాన్నను జైల్లో వేశారు, మన ఇద్దరం వెళ్లి వాళ్ళని కాపాడుదామని ఇక వీళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ జైలుకు వెళ్లాలంటే కోటలో ఉన్న కిచెన్ ను దాటే వెళ్ళాలి. ఆ దారి గుండా వెళ్లేటప్పుడు ఇద్దరు సోల్జర్లు, ఒక నాయకుడు వచ్చి వీళ్ళను అడ్డుకున్నాడు. ఏంటి తప్పించుకోవాలని అనుకుంటున్నారా, మమ్మల్ని దాటుకుని వెళ్తారా మీరు అని అంటున్నాడు. అప్పుడు వీళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. మాస్టర్ కూడా మామూలు కాదు, మస్తు ఫైట్ చేస్తోంది. ముగ్గురిని వీళ్ళిద్దరు ఎదిరిస్తున్నారు. ఒక ఆంబోతులా ఉన్న వాడిని ఆ మాస్టర్ చంపేసింది. ఇంకో ఇద్దరుతో హీరోయిన్ ఫైట్ చేస్తోంది. అప్పుడు మాస్టర్ వచ్చి హెల్ప్ చేసింది. ఒకరిని చంపేశారు. కానీ అప్పుడు విలన్ వచ్చింది. ఆమె ఒక్కతే హీరోయిన్ తో మాస్టర్ తో ఫైట్ చేస్తోంది. చాలా ఘోరంగా ఫైట్ చేస్తోంది. హీరోయిన్ మాస్టర్ ఇద్దరు కూడా ఆమెను తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ లెవెల్లో ఆమె బాగా ఫైట్ చేస్తోంది. ఒకానొక సమయంలో తన కొరడాతో హీరోయిన్ గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు మాస్టర్ వచ్చి హీరోయిన్ ను కాపాడింది. కిచెన్ లో చాలా మంటలు వచ్చేలా చేసింది. అక్కడి నుంచి హీరోయిన్ ను బయటకు తీసుకొచ్చింది. ఇక మాస్టర్ హీరోయిన్ తో ఏమంటుందంటే, ఎలాగైనా చేసి నువ్వే మీ అమ్మా నాన్నను కాపాడాలి. ఆ జైలుకు వెళ్ళడానికి ఇప్పుడు ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా హీరోయిన్ ను పంపించింది. ఇక వెనక్కి వచ్చి లేడీ విలన్ తో ఫైట్ చేస్తోంది ఆ మాస్టర్. ఆ నీరున్న దారి గుండా వచ్చిన హీరోయిన్ నేరుగా జైలుకు వచ్చింది. రాజు, రాణి తన చెల్లిని బంధించి పెట్టడం గమనించింది. వాళ్లకు కాపలాగా ముగ్గురు సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు బాగా తాగి జూదం ఆడుతున్నారు. హీరోయిన్ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు తాగుతున్న మద్యాన్ని తీసుకుని ఆమె తాగింది. నేనే రా ఈ రాజ్యానికి రాణిని అని వాళ్ళతో ఫైట్ చేస్తోంది. చివరకు ఆ ముగ్గురిని బాగా కొట్టి ఫ్యామిలీతో కలిసిపోయింది. కూతురును చూసి రాజు చాలా సంతోషపడ్డాడు. కానీ అంతలోనే ఒక సోల్జర్ వచ్చి హీరోయిన్ ముఖంపై కొట్టి ఆమెను మైకంలో పడేశాడు. కొంచెం సేపు అయ్యాక హీరోయిన్ కళ్ళు తెరిచింది. ఆమె చేతులను కట్టి పెట్టారు. ఆమెనే కాదు, వాళ్ళ నాన్న, అమ్మ, చెల్లి, మాస్టర్ లిన్ను కూడా కట్టేశారు. అక్కడికి వచ్చిన విలన్ హీరోయిన్ ను బాగా తిడుతున్నాడు. ఈ సమస్య అంతటికి కారణం నువ్వే, నువ్వు పుట్టిందే నాకు పెళ్ళాం కావడానికి, ఈ దేశానికి నేనే రాజు అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, సరేరా పెళ్లి చేసుకుందాం, కానీ పెళ్లి అయిన తర్వాత నువ్వు పడుకున్నా కూడా ఒక కళ్ళను తెరిచే పెట్టాలిరా అంటోంది. ఎందుకంటే ప్రతి రాత్రి కూడా ఎలా చంపాలి అని ప్లాన్స్ వేస్తూనే ఉంటా
ఏంట్రా అంది. ఆమె మాటలు విన్న విలన్ ఆహా ఇదంతా పనికే కాదు, నిన్ను నేను తట్టుకోలేనమ్మా, మాట్లాడకుండా నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా, నీ చెల్లెలే నాకు కరెక్ట్ మనిషి, ఆమెని చేసుకున్నా కూడా ఈ రాజ్యం నాకే వస్తుంది కదా అన్నాడు. ఈ మాటలు విని హీరోయిన్ ఆశ్చర్యపోయింది. రేయ్ నిన్ను ఊరికే వదలనరా అని అరుస్తోంది. అప్పుడు వెంటనే హీరోయిన్ చంపేయండి అని ఆర్డర్ వేశాడు. ఆ మాట వినగానే ఈ లేడీ విలన్ ఏమంటుందంటే ఆ మాట కోసమే నేను వెయిట్ చేస్తున్నా, ఇక దీన్ని నేనే చంపుతా అని ముందుకు వచ్చింది. అప్పుడు హీరోయిన్ తన పక్కనే నిలబడి ఉన్న సోల్జర్ యొక్క కత్తిని తన్నింది. వారందరి దృష్టిని మరల్చింది. మాస్టర్ లిన్ హీరోయిన్ యొక్క చెల్లిని కాపాడింది. ఆ కోటలో ఉన్న రహస్య మార్గం గుండా తప్పించుకుని పారిపోతోంది. అప్పుడు విలన్ తిరిగి చూస్తే చెల్లెలు కనిపించట్లేదు. ఒక సోల్జర్ హీరోయిన్ ను పట్టుకుని లేపి అక్కడున్న కిటికీ వైపు విసిరేశాడు. ఆ కిటికీ పగిలిపోయి ఆ కోట పైనుంచేని కింద ఉన్న నీటిలో పడింది హీరోయిన్. ఇక అంతేరా ఆమె పని అయిపోయింది అని విలన్ అనుకున్నాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం కొంచెంగా నీటిలో మునిగిపోతోంది. అప్పుడు హీరోయిన్ కు తన మాస్టర్ చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. నీ వల్ల ఇంతే అవుతుందా, నీ స్ట్రెంత్ ఇంతేనా, ఇక పోరాడలేవా అని అన్నట్లు వినిపించింది. అంతేకాదు చెల్లెల్ని విలన్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడే అది కూడా గుర్తుకొచ్చింది. ఆ విషయాలన్నీ గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరిచింది. ఇప్పుడు మా నాన్న రాజ్యాన్ని నేను మాత్రమే కాపాడగలను అందుకుంది. ఈమె కిటికీ నుంచి కింద పడినప్పుడు ఆ అద్దం పగిలి ఇక్కడే పడింది. ఆ అద్దం ముక్కతో తన చేతికి ఉన్న కట్లను కట్ చేసుకుంది. ఇక ఈదుకుంటూ పైకి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాస్టర్ తో చెల్లితో హీరోయిన్ కలిసిపోయింది. ఈ ముగ్గురు కలిసి కోటలో ఉన్న రహస్య ఆయుధాగారానికి వచ్చారు. అక్కడ చూస్తే చాలా ఆయుధాలున్నాయి. హీరోయిన్ మాస్టర్ లిన్ వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు తీసుకున్నారు. ఇదంతా చూసిన ఆ చెల్లి నేను కూడా ఫైట్ చేస్తా అంటుంటే వద్దొద్దు నువ్వు రాకూడదు అని హీరోయిన్ చెప్పింది. ఈ ఆయుధాగారానికి ఎవరూ రారు, అందువల్ల ఇక్కడ నువ్వు సేఫ్ గా ఉండొచ్చు, మిగతాది మేం చూసుకుంటామని చెప్పింది. హీరోయిన్ మాస్టర్ ఇద్దరు బయలుదేరారు. ఆమె ఊరికే ఉంటుందా, ఉండలేదు. ఒక రహస్య మార్గం గుండా బయటకు వచ్చింది. అక్కడ చూస్తే ఈ విలన్ రాజును అతని మనుషులను బెదిరిస్తున్నాడు. ఎవరికి తెలియకుండా ఆ పాప వచ్చి అందరి చేతులకు కట్లు కట్టారు కదా వాటిని కట్ చేస్తోంది. ఎలకలాగా అన్ని పనులు చేస్తూ ఉన్న క్రమంలో విలన్ ఆమెను కనిపెట్టాడు. ఇంకోవైపు హీరోయిన్ మాస్టర్ లిన్ మన రాజ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఫైట్ చేస్తున్నారు. మాస్టర్ లిన్ అయితే బాణాలు వేస్తూ ఎదురుగా వచ్చిన వాళ్ళను చంపేస్తోంది. ఇక అక్కడికి లేడీ విలన్ వచ్చి హీరోయిన్ తో ఫైట్ చేస్తోంది. ఇక మాస్టర్ విలన్ ను చంపాలని వస్తోంది. అప్పుడు విలన్ ఏం చేస్తున్నాడంటే ఒక చర్చి ఫాదర్ ను తీసుకొచ్చి అతన్ని బెదిరిస్తున్నాడు. నాకు ఈమెకు పెళ్లి చెయ్యి అంటున్నాడు. ఇదంతా చూసిన మాస్టర్ చాలా కోపంతో అక్కడ ఉన్న వాళ్ళను చంపేస్తోంది. ఇదంతా చూసిన విలన్ అయ్యయ్యో దీని అరాచకాన్ని తట్టుకోలేకపోతున్నానే, దీన్ని వేసేస్తే పోలా అని ఆమెను ఒక కత్తితో పొడిచాడు. అప్పుడు సలహాదారుడు అక్కడికి వచ్చి మాస్టర్ ను సేఫ్ గా తీసుకెళ్తున్నాడు. ఇంకోవైపు లేడీ విలన్ తో హీరోయిన్ బాగా ఫైట్ చేస్తోంది. తన విద్యలన్నీ ప్రయోగించి విలన్ ను ఫుల్ గా కొట్టింది. తన కత్తితో చంపకుండా విలన్ యొక్క ఆయుధంతోనే తనకు ఉరిలాగా వేసి చంపేసింది. ఇక చివరగా విలన్ ను చంపడం కోసం అతడు ఉన్న చోటుకు వచ్చింది. విలన్ ఏమో ఫ్రెష్ గా ఉన్నాడు. హీరోయిన్ ఏమో ఫైట్ చేసి చేసి చాలా గాయాలతో ఉంది. ఇదంతా చూసిన రాజు ఏమంటున్నాడంటే నా కూతురును చూస్తే నాకు గర్వంగా ఉంది, ఈ రాజ్యం కోసం ఒక్కతే పోరాడుతోంది అని అనుకుంటున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ విలన్ తో బాగా ఫైట్ చేస్తోంది. అప్పుడు విలన్ ఒక్క దెబ్బతో హీరోయిన్ ను విసిరేశాడు. ఆ రాజ్యంలోని జనమంతా వచ్చి ఏం జరుగుతోంది అని చూస్తున్నారు. విలన్ హీరోయిన్ గొంతు దగ్గర కత్తి పెట్టి ఇదిగో చూడమ్మా, నన్ను ఎదిరించిన ప్రతి ఒక్కరికి ఇదే గతి, నేనే ఈ రాజ్యానికి రాజును, నేను చెప్పేదే మీరంతా వినాలి, ఇక నీ చావు నా చేతిలోనే అని డైలాగుల మీద డైలాగులు మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ చాకచక్యంగా అతని కత్తినే తీసుకుని అతని గొంతు కోసి చంపేసింది. అంతే విలన్ యొక్క కథ ముగిసింది. ఆ విలన్ తలకు ఉన్న కిరీటాన్ని తీసి వాళ్ళ నాన్నకు అప్పగించింది. ఇది చూసి రాజు ఇంప్రెస్ అయిపోయాడు. ఇక తన ప్రజలను చూస్తూ ఏమంటున్నాడంటే ఇకపై నా రాజ్యాన్ని పాలించేందుకు ఏ వ్యక్తి కోసం నేను ఎదురు చూడట్లేదు, నా కూతురుంది కదా ఆమెనే ఈ రాజ్యాన్ని పాలిస్తుంది అని ప్రకటించాడు. అప్పుడు జనమంతా కూడా ఆమె అర్హురాలే అని చప్పట్లు కొడుతున్నారు. ఇంతటితో ఈ సినిమా ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.